టాలీవుడ్ గోల్డెన్ ఇయర్ 2026. ఈ సినిమాలతో వేల కోట్ల బిజినెస్. సినిమాలు కంటెంట్ తో బాక్స్ ఆఫీస్ బార్డర్ దాటుతున్న దశలో టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయి అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇక 2026 సంవత్సరం సినిమా చరిత్రలోనే అత్యంత భారీ సంవత్సరంగా నిలవబోతుంది. స్టార్ హీరోలు అందరూ బిగ్ బడ్జెట్ సినిమాలతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 6 భారీ సినిమాలు ఇప్పటికే 2026 క్యాలెండర్ లో లాక్ అయిపోయాయి. ఈ సినిమాల సంఖ్య చూసిన ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ తారాస్థాయికి చేరింది. ఈ మాస్ ఫెస్టివల్ కు మొదట శ్రీకారం చుట్టేది మెగాస్టార్ చిరంజీవి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మెగాస్టార్ నెక్స్ట్ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇందులో చిరు హ్యూమర్, యాక్షన్ రెండింటిని సమపాలలో చూపించనున్నారట. సంక్రాంతి బరిలో చిరంజీవి చిత్రానికి పోటీగా ఇతర సినిమాలు ఉండే అవకాశాలు ఉన్న మెగా ఫ్యాన్స్ ఊపు మాత్రం ఆగదు. తప్పకుండా సినిమా 300 కోట్లకు పైగా బిజినెస్ చేయవచ్చు. మార్చ్ లోనూ వేరే లెవెల్ సినిమాలు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా నేచురల్ స్టార్ నాని నటిస్తున్న పారడైజ్ అనే ప్రయోగాత్మక సినిమా రానుంది. ఈ సినిమా కూడా 250 కోట్లకు పైగా బిజినెస్ చేయొచ్చు. అదే నెలలో రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న పెద్ది సినిమా ఓ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోంది. చరణ్ గ్రామీణ యువకుడిగా క్రికెట్ నేపథ్యంతో కనిపించనున్న ఈ సినిమా ఫ్యాన్స్ లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది. ఈ రెండు కూడా 2026 మార్చి చివరి వారంలో రానున్నాయి. ఇక పెద్ది సినిమా బిజినెస్ 500 కోట్లకు పైగానే ఉండవచ్చు. అలాగే వేసవిలో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మాస్ సినిమా రాబోతోంది. అదే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా. ఈ కాంబినేషన్ దుమ్ము లేపేలా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా టైటిల్ కూడా రానప్పటికీ ఈ సినిమాకి ఉన్న క్రేజ్ వేరే లెవెల్లో ఉంది. భారీ యాక్షన్ సీక్వెన్స్లు, డార్క్ స్టోరీ టెల్లింగ్ తో ఎన్టీఆర్ మాస్ మసాలా ఫ్యాన్స్ కు ఓ గొప్ప ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ కూడా 1000 కోట్లకు పైగానే ఉండవచ్చు. ఇంకా ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఖాళీ లేదు. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ కూడా మరో హైలైట్ అయ్యే ప్రాజెక్ట్. ఈ సినిమా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తూ ఉండగా మరోవైపు ఫౌజీ అనే చిత్రంతో కొత్త యాంగిల్ చూపించనున్నాడు. రెండు లవ్, యాక్షన్ మిక్స్ తో ఉండే సినిమాలే కావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద 2000 కోట్లకు పైగా రికార్డులు క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో సినిమా డిసెంబర్ నాటికి రిలీజ్ అవుతుందని టాక్. ఈ సినిమాకు సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్ టచ్ ఉండనుందని తెలుస్తోంది. ఈసారి బన్నీ టార్గెట్ 2000 కోట్లు ఉండొచ్చు. ఈ భారీ లైనప్ చూస్తే 2026లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ స్థాయి మరో లెవెల్ కు వెళ్లనున్నట్టు స్పష్టమవుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో వచ్చే ఒక్కో సినిమాకు 500 కోట్లకు పైగా మార్కెట్ ఉందని ట్రేడ్ టాక్. మొత్తం కలిపితే 5000 కోట్లకు పైగా వ్యాపారం జరిగే అవకాశం ఉంది. ఫ్యాన్స్ దాదాపుగా ఏడాది పొడవునా థియేటర్లలోనే ఉండేలా సినిమాల విందు అందించేందుకు స్టార్ హీరోలు సిద్ధమవుతున్నారు. 2026 టాలీవుడ్ కు నిజంగా గోల్డెన్ ఇయర్ గా నిలవనుంది.